రైతుల నుంచి 33,000 ఎకరాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిగతా ఎకరాలు అంటే 54,000 ఎకరాలు తీసుకున్నారు. అయితే దీంట్లో ఈ రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములకు సంబంధించి ఈ కౌలు ఇస్తున్నారు ఎంత? ఇప్పటికీ 2,500 కోట్ల రూపాయలైంది ఇప్పటివరకు ఇచ్చినది. ఓకే, ఎప్పటి వరకు ఇవ్వాలి ఇది? ఈ ప్లాట్ రిటర్నబుల్ ప్లాట్ ఏవైతున్నా అవి ఇచ్చేంత వరకు వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మరో 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు ఇది కాదని చెప్పి. సో అలాంటప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 4,500 కోట్లు 4,000 కోట్లకు పైగా అవుతుంది. అది కూడా ఆ రిటర్నబుల్ ప్లాట్ ఇచ్చేంత వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, వాటికి సంబంధించి డెవలప్మెంట్ చేయడం కానీ, ఇట్లా అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి, ఈ ప్లాట్లు డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు ఏం చేస్తారంటే 1 ఎకరానికి 3 ప్లాట్లు ఇవ్వాలంట. దీనికి ఇట్లా ఈ లెక్కన చూసుకుంటే 1,10,000 ప్లాట్లు ఏమవుతాయని చెప్తున్నారు. సో దానికి లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కాన్సెప్ట్, బ్లూ సిటీ కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే రాజధాని నిర్మాణం చేస్తున్న దాంట్లోకి ఈ వరద నీరు రాకుండా నివారించేందుకోసం అని చెప్పి 3 వాగులు 2 ఉపవాగులు తీసుకున్నారు. దానికి 8,000 కోట్ల రూపాయలు. ఇలాంటి ప్రాంతంలో ఎందుకని మొత్తుకున్నది అందుకే. సో ఇది దాంతోపాటు రాజధాని కార్యాలయాలు నిర్మించడం కోసం అని చెప్పి ఎంత ఇవన్నీ కలుపుకుంటే కనుక 1,50,000 కోట్ల రూపాయలు కావాలి టోటల్గా. ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ రాజధాని ప్రాంతానికి చేసినటువంటిది ఎంత అంటే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు. ఓకే, అయితే ఇక్కడ వివిధ బ్యాంకుల్లో ఒక 6-7 బ్యాంకులను తీసుకున్నారు. అందులో అప్పుల ఒప్పందం ప్రకారము 47,000 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకుంటే దశల వారీగా అమౌంట్ వస్తుంది, దశల వారీగా. సో ఇప్పుడు తీసుకున్నది తర్వాత వచ్చేది మొత్తం కలుపుకుంటే సుమారుగా ఒక 60,000 కోట్ల రూపాయలు అనుకోండి. కావాల్సింది ఎంత? 1,50,000 కోట్ల రూపాయలు. అంటే ఇంకా పైన దగ్గరగా 70,000 కోట్ల రూపాయలకు పైగా కావాల్సి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎప్పుడు పూర్తి కావాలి? ఏంది దీని లెక్క ఏంది? దీని భారం ఏంది? ఇంత జరిగినా కూడా ఏదేందో తెలుసా ఇక్కడ అంటే 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరే, అప్పో సప్పో ఏదో రకంగా తెచ్చి పెట్టినా కూడా కేవలం ఇక్కడ ప్రాథమిక అవసరాలకు మాత్రమే, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో వాటికి సంబంధించి మాత్రమే ఇక్కడ నగరాలు నిర్మాణం అనేది జరగదు. ఇక్కడ వాళ్ళు చెప్పిందే, మనం చెప్తున్నది ఏం కాదు. మళ్ళీ నగర నిర్మాణం అనేటువంటిది లేనే లేదు.